ఈరోజు నారాయణ పుత్ర అని చెప్పేసి చెప్పి రేపు వస్తానని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం లంచ్ మనకి ఎంఎన్జే కుమార్ అన్న అరేంజ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. మీకు నేను ఆల్రెడీ వచ్చింది. మీరు ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు కాబట్టి మీరు డివైజెస్ ఆఫ్ చేస్తే బయట వాళ్ళకి నెట్ స్లో ఉంది, బయట నుంచి ఫోన్లు వస్తున్నాయి, నెట్ చాలా స్లో ఉందని. కాబట్టి మీరు ఇక్కడ లైవ్ చూడడం కంటే ఇక్కడ లైవ్ చూస్తున్నారు కదా, కాబట్టి డివైజెస్ అంటే మీకు సెల్ ఫోన్లో ఆఫ్ చేసి పెట్టుకోండి. నెట్ ఆఫ్ చేస్తే మిగిలిన వాళ్ళకి బయట ఉన్న వాళ్ళు చూడడానికి బాగుంటుంది. నెట్ రావట్లేదని స్లోగా ఉందని ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ ఎక్కడ నెట్లో కూడా చూస్తున్నారు, ఆన్ చేసి ఉంటాయి కొన్ని మొబైల్ ఫోన్ చూస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తామంటే మనం బయట ఉన్న వాళ్ళకి నెట్ అంతా ఉంటుంది అదొకటి. తర్వాత కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ నాకు మిస్టర్ హరీష్ కుమార్ గారు ఫోన్ చేశారు. ఎందుకంటే నేను రాలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను, మీ అందరికీ గ్రీటింగ్స్ చెప్తున్నాను అని చెప్పేసి డాక్టర్ హెరాజ్ మెంబర్ కమిటీకి గ్రీటింగ్స్ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఎస్వి కమలాకర్ గారు తెలుసు మీకు, మన అసెంబ్లీ సెక్రటరీ చేశారు. ఆయన మన మీకు రిలేషన్స్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఒక 10 రోజుల క్రితం కోమాలో వెళ్ళిపోయి సీరియస్ అయ్యి ఐసీయూలో ఉండి మళ్ళా మేము ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాం. మళ్ళా వారం రోజుల తర్వాత ఇంటికి రావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చారు. ఒక 10 రోజులు బాగానే ఉన్నాడు ఆయన. మళ్ళా బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ చేశారని చెప్పేసి ఫోన్ చేశారు ఆయన గురించి. తర్వాత బేర్ రవికుమార్, లోతర్ గారి అల్లుడు డాక్టర్ బేర్ రవికుమార్ ఉంటారు. ఆయన ప్రస్తుతం చీరాల్లో ఉన్నారు. ఆయన కూడా వెల్లూరు హాస్పిటల్ నుంచి బాగుండకపోతే తీసుకెళ్ళిపోమని చెప్పారు. కానీ మళ్ళీ చీరాల హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆయన గురించి కూడా ప్రేర్ చేయండి. అదేవిధంగా కమలాకర్, మాన్పండ్ల కమలాకర్ గారు, ఆయన కూడా చాలా కాలం నుంచి బాగాలేదు. మొన్న మళ్ళా కొంచెం బాగుండకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారన్న. ఆయన మన ఇంటికి వచ్చారు. ఆయన గురించి ప్రేర్ చేయమంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మనకి మీకు గుంటెల్లో కూడా వచ్చింది. మాన్పండ్ల ఎంజే క్రిస్టఫర్ కొయ్యగుడు, ఆయన ఇక్కడ రావాలని చాలా చాలా ఇదిగా ఉన్నారు. అయితే మొన్న సాయంత్రం ఆయాసంతో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది రాజమండ్రి. నేను రాత్రి తీసుకొచ్చాను ఆయన్ని. సో ఆయన గురించి కూడా ఆయన మా పాప ఎంజే క్రిస్టఫర్ అండ్ కన్నా వినుష ఇద్దరు వద్దామనుకున్నారు. కుమారం కూడా మళ్ళా పాటలు పాడడంలో ఉంటుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ వాళ్ళిద్దరు ప్రస్తుతం రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నారు. ఆయన గురించి కూడా ప్రేర్ చేయకపోతుంది. అలాగే మనకి మీకు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి అక్కడ. ఇంకా ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళు దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రస్తుతం 29 ఫ్యామిలీస్ రిజిస్ట్రేషన్ అయ్యి, మరి ఎంత నెంబర్ అనేది నాకు ఇంకా రాలేదు, వస్తున్న తర్వాత ఇస్తాను. 29 ఫ్యామిలీస్ మటుకు రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. మీరు ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే చేయించాలి. థ్యాంక్ యూ. బ్రదర్ చెప్పినట్టుగా మనం డిసిషన్ తీసుకుని వచ్చాం. ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ రియల్లీ బ్లెస్డ్. నౌ ఐ కాల్ అపాన్ మిసెస్ విల్సన్, ప్లీజ్ ఒక 15 minutes తీసుకోండి. మనకు 1:30 అందరూ దయచేసి ఎవరు ఒకరొకరు మాట్లాడుకోకండి. అంటే అది మాట్లాడితే ఇక్కడ సెలవులు ఇచ్చేవాళ్ళు ఇన్సల్ట్ చేసినట్టు. ప్లీజ్ Praise the Lord. Hallelujah. Hallelujah. దేవాది దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి
ఇంత చక్కటి మంచి అవకాశమును ఇంతమంది పెద్దల ముందర, మరి ముఖ్యంగా అందరూ కూడా కుటుంబ సభ్యులు, అందరూ కూడా ఆత్మీయులు, రక్త సంబంధులు, మీ అందరి మధ్యలో కూడా నన్ను మరొకసారి నిలవబెట్టినటువంటి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా నన్ను ప్రేమించి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి, అదేవిధంగా చేరి వచ్చినటువంటి నా బంధువులు, రక్త సంబంధికులందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఆదియు అంతము అల్ఫా ఒమేగా అయిన తండ్రి, నిన్న నేడు నిరంతరము మారని తండ్రి, మరువని ప్రభువ, విడువక ఎడబాయకని జనలమైన మాటల కృప చూపుచున్న మహామతుడా, మీ యొక్క అమూల్యమైన ఘనమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యొక్క ప్రత్యేక సమయమందు ప్రభు యొక్క విరాట్స్ మెమోరియల్ కన్వెన్షన్ ద్వారా మేమందరము కూడా నా తండ్రి నాయన మరి ఒక్కసారి ఈ యొక్క స్థలమందు చేరి ప్రభు మా ప్రేమను, ఆప్యాయతను ఒకరితో ఒకరు పంచుకున్నటకు, ప్రాముఖ్యంగా సహవాసము కలిగి ఉండటకు గాను మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అమూల్యమైన అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రభా యొక్క కన్వెన్షన్లో అల్పురాలను, అయోగ్యరాలైనటువంటి నన్ను నీవు నిలవబెట్టుకున్నందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. నీ దాసులను మీరు మరుగుపరచండి తండ్రి. నీ నోటి పూరగా నన్ను వాడుకొనమని, నా నోట నీ మాటల నుంచి మనం వేడుకుంటూ ఉన్నాను. మీ మాటలు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా దయచేయమని, మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములైనట్లు సహాయం చేయమని మా ప్రభువులు రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీరందరూ కూడా బాగున్నారు, సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. అందరూ కూడా సంతోషంగా ఉంటే మరొకసారి అందరం కూడా చేతులెత్తి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా ఎంత చక్కగా అయ్యగారు మంచి ఆత్మీయమైనటువంటి సందేశాన్ని మనకు అందించి ఉన్నారు. ఎంతో చక్కగా ఏది మన జీవితంలో రైట్ చాయిస్ అనేటువంటి ఒక విషయాన్ని ఆయన బోధించి ఉన్నారు. అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను కూడా మన యొక్క థీమ్లో నుంచి కొన్ని విషయాలను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి సమయమందు మనము ఈ యొక్క కన్వెన్షన్ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి థీము నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము అనేటువంటి ఒక మాట మనం తీసుకోవడం జరిగింది. మొదటిగా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క మాట ఎవరు చెప్తూ ఉన్నారండి? ఎవరు చెప్తూ ఉన్నారు? యెహోషువ. ఎవరు యెహోషువ అని కనుక మనం ఆలోచించినట్లయితే, ఇంతవరకు బ్రీఫ్గా అలిగా చెప్పాను, మరొకసారి నేను చెప్తూ ఉన్నాను. ఎవరు యెహోషువ అని కనుక మనం ఆలోచించినట్లయితే, యెహోషువ నూను కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా మోషేకు పరిచారకుడుగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన ధైర్యవంతుడును సాహసవంతుడునై ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా దేవుని ఎడల బహు విధేయత కలిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా దేవుని చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి ఒక వ్యక్తిగా ఈ యొక్క యెహోషువ ఉంటూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ అనేటువంటి పేరుకు అర్థం ఏంటండి? యెహోషువ అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? ఒక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే యెహోషువకు మరి ఒక పేరు ఉందండి. ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయం మనము గమనించినట్లయితే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టాడు. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యెహోషువకు ఒక పేరు ఉందండి అంతకు ముందు. ఏంటంటే హోషేయ. హోషేయ అనేటువంటి పేరుకు అర్థం ఏంటి అంటే రక్షణ లేదా రక్షకుడు అని అర్థం అండి. ఏంటండి? రక్షణ లేదా రక్షకుడు అనేటువంటి ఒక అర్థం వస్తూ ఉంది. అయితే మోషే గారు ఏం చేస్తూ ఉన్నారంటే, రక్షణ లేదా రక్షకుడు అనేటువంటి వారు ఒక్కరే ఉండాలి, ఈ పేరు మనకొద్దు అన్నట్టుగా దానికి యెహో అనేటువంటి దాన్ని యాడ్ చేసి యెహోషువ అని పెట్టాడండి. యెహోషువ అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ, యెహోవాయే రక్షణ కారకుడు అని చెప్పి అర్థం వచ్చేటువంటి ఒక పేరును యెహోషువ గారికి పెట్టడం జరిగింది. సో ఈ మాట మనం ఇప్పుడు చదువుకున్నటువంటి నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించడం అనేటువంటి మాట యెహోషువ గారు పలుకుతూ ఉన్నారని మనకు అర్థమైంది. మరి ఏ సందర్భంలో ఆయన పలికాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, క్రీస్తునందు ప్రియమైన వారులారా,
అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచూ ఉన్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోషువ తన జీవిత కాల యాత్రను ముగించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. తను కనాను దేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మాటలు చెప్పేసరికి ఈ చివరి 2 అధ్యాయాలు కూడా 23, 24 అధ్యాయాలు తన యొక్క వృద్ధాప్యం అందు తను ఇంకా మరణిస్తున్నాడు, సర్వలోకుల మార్గంలో నేను వెళ్ళవలసి ఉన్నది అని ఆయన తెలుసుకున్న తర్వాత ఆ ప్రజలందరినీ కూడా సమకూర్చి దేవుడు ఏ విధముగా వాళ్ళని ఆ యొక్క నడిపించాడో, అరణ్యంలో వాళ్ళు ఏ విధంగా నడిపించాడో, బానిసత్వం నుండి ఏ విధంగా విడిపించాడో చూడండి. ఈ యొక్క 23, 24 అధ్యాయాలు అంతా కూడా ఆయన వివరిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. 24 అధ్యాయానికి వస్తే కనుక మొదటి నుండి అబ్రహామును దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, అబ్రహాం తర్వాత ఇస్సాకు ద్వారా, ఇస్సాకు తర్వాత యాకోబు, ఏశావుల ద్వారా యాకోబు సంతానాన్ని అందరినీ కూడా ఏ విధంగా నడిపించాడు, ఆ తర్వాత యోసేపు ఐగుప్తుకి ఏ విధంగా వెళ్ళాడు, ఆ ఐగుప్తులో మనం వెళ్ళి ఏ విధంగా అక్కడ బానిసలుగా ఉన్నాము, అక్కడి నుండి దేవుడు మళ్ళీ మోషేని ఏర్పరచుకుని మోషే ద్వారా ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడు, ఏ విధంగా చివరకు మనల్ని యొక్క వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన బోధిస్తూ ఉన్నాడండి. ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. తన బాధ్యతను తను ముగించేటువంటి ఒక తరుణంలో ఆయన ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్తూ వాళ్ళతో అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మనకు చేశాడు, ఇంత గొప్ప రీతిలో ఆయన మనల్ని నడిపించాడు, మనం యుద్ధం చేయలేదు, మన పక్షాన ఆయనే యుద్ధం చేశాడు. ఇందాక మనం చదువుతున్న వాక్య భాగం, మీరు కట్టని నగరంలో మీరు నివసిస్తూ ఉన్నారు, మీరు నాటని పంట మీరు తింటూ ఉన్నారు, మీరు నాటని ద్రాక్ష పండ్లు మీరు తింటూ ఉన్నారని చెప్పి చూడండి. ఇట్టి విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి, ఇట్టి విధంగా దేవుడు మనల్ని స్థిరపరిచిన తరువాత మనం ఏం చేయాలండి? ఆయనకు నమ్మకముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అదే మనం చదువుకున్న ఇందాక 14వ వచనంలో, 11వ వచనంలో 24:13, మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అక్కర ఐగుప్తులో నివసించిన దేవతలందరినీ కూడా తొలగ త్రోసి యెహోవాను మాత్రమే సేవించాలి అంటూ తన తుది పలుకులు వారికి ఆయన చెప్తూ ఉన్నాడని. ఎవరైనా సరే మన పెద్దవాళ్ళు కానీ వారి యొక్క చివరి మాటలు ఏవైతే వారు చెప్తారో అవి మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. వారు అనుభవపూర్వకంతో చెప్పేటువంటి మాటలు. ఇక్కడ యెహోషువ కూడా దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మికతను గుర్తు చేసుకుంటూ ఏ విధంగా ఆయన దేవుని రుచి చూచాడో అవన్నింటినీ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ 15వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ రోజు నేను మీతో చెప్తూ ఉన్నాను, మీకు ఒకవేళ యెహోవాను సేవించడం నచ్చకపోతే మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాను? యెహోవాను మాత్రమే సేవిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇందాక రైట్ చాయిస్ తీసుకోవడం కోసం గారు చెప్పారు. అయితే నేను దానికి కొంచెం జోడించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనం అందరం కూడా ఎవరిని సేవించాలని నిర్ణయం తీసుకున్నాం? యెహోవాను సేవించాలని నిర్ణయం తీసుకున్నాం. అది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇంతకాలం మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆయన మేలు చేశాడు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా ఉండకపోతే ఏమవుతుందో కూడా ఆయన చెప్పాడు. ఏమవుతుందంట? ఆయన శిక్షలన్నీ మీ మీదకి వస్తాయి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు దేవుని సేవించే విధానంలో ఏ విధంగా నువ్వు సేవిస్తూ ఉన్నావు? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను అని అనలేదండి ఆయన, నేనును నా ఇంటి వారందరూ కూడా యెహోవాను సేవించడము. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఎన్నో కుటుంబాల్లో వస్తే ఒక్కళ్ళే కనిపిస్తున్నారండి ఆలయంలో. ఎంతమంది తమ కుటుంబ సమేతములుగా దేవుని సేవిస్తూ ఉన్నారు ఈ రోజున? ఆలోచించండి, ఎంతమంది కుటుంబ సమేతములుగా దేవుని సేవిస్తూ ఉన్నారు? అయితే ఇక్కడ కుటుంబం అంతా కూడా దేవునిలో ఉండాలని చెప్పి ఈరోజు యెహోషువ గారు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. చూడండి, కుటుంబం అంతా కూడా రక్షణలో ఉండాలి, కుటుంబం అంతా కూడా దేవునిలో ఉండాలి, దేవుని సేవించాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ, ఆపేక్ష కూడా. అవునా? దేవుడు ఈ లోకంలో ఫ్యామిలీని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటండి? ఆదాము వాళ్ళు ఏర్పాటు చేసి ఏం చెప్పారు? వాళ్ళని సృష్టించిన తర్వాత ఏం చెప్పారు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరింపజేయండి, తద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఫస్ట్ థింగ్, మనకు ఫలించి అభివృద్ధి చెందడానికి దేవుడు ఫ్యామిలీని ఏర్పాటు చేశాడు. రెండవది, ఆ అభివృద్ధి చెందడం ద్వారా మనం ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచాలి. ఈరోజు కుటుంబంతో సహా మనము దేవుణ్ణి సేవించే వారముగా ఉండాలి అని చెప్పి భక్తుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో మనం ఆయన్ని సేవించాలి అంటే, మొదటిగా చూడండి,
అపోస్తలుడైనటువంటి పౌలు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. అపోస్తల కార్యములో 16వ అధ్యాయం 30వ వచనం నుండి 34వ వచనం వరకు కూడా అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుందండి. అక్కడ ఒక జైల్లో వీళ్ళని పెట్టినప్పుడు ఆ యొక్క జైలు అధికారి ఆ జైల్లో ఉన్నటువంటి సంఖ్యలు అవన్నీ కూడా ఊడిపోయి సతమతం అవుతున్న సమయంలో అధికారి అనుకుంటాడు కదా, అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ కూడా ఖైదీలందరూ కూడా తప్పించుకుని వెళ్ళిపోయారేమో, కాబట్టి నన్ను నేను చంపుకుని శిక్ష నేనే వేసుకుంటాను అనుకుని ఆయన ఏమనుకున్నాడంటే కత్తి తీసి చంపుకోపోయాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటే, అయ్యా నువ్వేం చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని అన్నప్పుడు ఆ జైలు అధికారి అడుగుతాడు, అయ్యా మీరు ఇంత గొప్ప వాళ్ళ, మీరేమిటి ఇంత గొప్ప దేవుడా, అయితే నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా నువ్వు ఒక్కడు మాత్రమే కాదు రక్షణ పొందవలసింది, నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవును నీ ఇంటి వారును కూడా రక్షణ పొందుతారు. ఈరోజు మన ఒక్కళ్ళు రక్షణ పొందితే సరిపోదు, మన ఒక్కళ్ళు పరలోకానికి వెళ్తే సరిపోదు, మన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలండి, పరలోకంలో ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. మన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి, పరలోకంలో ఉండాలి. మన వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవాలండి. చూడండి బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుంది, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులియునా. పులుస్తాయండి? నేను ద్రాక్షకాయలు తింటే నా బిడ్డ పళ్ళు పులుస్తాయా? పులియవు కదా. కాబట్టి ఎవరి మట్టుకు వారు రక్షణలోనికి రావాలి. నేను ఒక్కదానను, నేను ఒక్కడను రక్షింపబడితే అది సరిపోదు అని చెప్పి దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే కుటుంబం అంతా కూడా ఏం చేయాలో తెలుసా అండి, ప్రార్థనలో ఉండాలి. కుటుంబం అంతా ఏం చేయాలి, ప్రార్థనలో ఉండాలండి. కృష్ణుని ప్రేమ వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో భక్తుడైన యోబు గారు మనకు కనబడతాం. యోబు గారంట ప్రతిరోజు కూడా తన బిడ్డల విషయమై వాళ్ళు ఒకవేళ ఏదైనా అంటే వాళ్ళు ప్రతిరోజు విందు చేసుకుని సంతోషంగా గడిపేవారు. ఒకవేళ ఏ విషయంలోనైనా వాళ్ళు తప్పిపోతున్నారేమో అని చెప్పి వాళ్ళందరికీ అరుణోదయంని తన యొద్దకు పిలిపించి ఒక్కొక్కరి నిమిత్తమై ఏం చేస్తున్నాడంట, ఆయన దహన బలి అర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన కుటుంబం అంతా కూడా దేవుని సేవించాలంటే మన కుటుంబం అంతా కూడా ప్రార్థనలో ఉండాలి. ఎన్ని కుటుంబాల్లో ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయండి? మన బిడ్డలు మనతో కలిసి కుటుంబ ప్రార్థనలో కూర్చుంటున్నారా? మన భర్తలు మనతో కలిసి కుటుంబ ప్రార్థనలో ఉంటున్నారా? టైం అడ్జస్ట్ అవ్వదని అంటూ ఉంటాం మనం చాలా సార్లు కదండి. అలా కాదండి, అది తప్పు. మనం అందరం కూడా ఏం చేయాలి, కుటుంబ ప్రార్థన అనేటువంటి మన జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైన. దేవుని సేవిస్తున్నామని ఎలా తెలుస్తుందండి? ఇవన్నీ అనుసరించినప్పుడే తెలుస్తుంది కదండి. ఇంకోటి ఏంటంటే మన కుటుంబంలో ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యం అనేది ఉండాలి. మన కుటుంబ రక్షణ కొరకు మన కుటుంబంలో ప్రతి నిత్యం ఏముండాలి, దేవుని వాక్యం అనేది ఉండాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడండి. ఎవరంటే అన్యుడైన కొర్నేలి కనపడతాడు. కొర్నేలి గారు చాలా నీతి గలవాడు, యథార్థత గలవాడు, మంచి కార్యాలు చేసేవాడు, ధర్మ కార్యాలు చేసేవాడు, భక్తి పరుడు. కానీ ఆయన ఎవరి యందు భక్తి ఉంచుతున్నాడో ఆయనకి తెలియడం లేదు. ఆ సమయంలో దేవదూత అతనికి కనిపించి చెప్తూ ఉంది, అయ్యా నువ్వు భక్తి పరుడువు, నువ్వు ధర్మ కార్యాలు చేస్తున్నావు, నువ్వు చేసిన క్రియలన్నీ జ్ఞాపకార్థంగా పరలోకానికి చేరాయి, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటంటే పలానా చోట పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన తీసుకుని వచ్చినట్లయితే నువ్వేం చేయాలో ఆయన నీకు బోధిస్తాడు అని చెప్పారండి. ఎవరికి చెప్పారు? కొర్నేలికి చెప్పారు. ఇప్పుడు అవసరం ఎవరిది? కొర్నేలికి మాత్రమే. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా, కొంత తన దగ్గర పనిచేసే వాళ్ళని ఒక మంచి భక్తి పనులని పిలిపించి వెళ్ళి పేతురు గారిని తీసుకురమ్మని, ఆయన వచ్చేలోపు ఈయన ఏం చేశాడో తెలుసా, నేను వచనం తీయాలని టైం అవుతుందని ఈయన ఏం చేశాడంటే తన బంధుమిత్రులు, తన స్నేహితులు, ఆప్తులు అందరినీ కూడా పిలిపించాడండి దేవుని వాక్యాన్ని వినడానికి. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా నేను నా ఇంటి వారందరూ కూడా ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలి? ఇంటి వారందరికీ రక్షణ కావాలి, ఇంటి వారందరూ ప్రార్థనలో ఉండాలి, ఇంటి వారందరూ కూడా వాక్యంలో ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇంటి వారందరూ కూడా ఎక్కడ ఉండాలో తెలుసా అండి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంటి వారందరూ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ పైన చెప్పిన 3 విషయాల్లో మనము బాగానే ఉంటాం. కొన్నిసార్లు పిల్లలు భయంతో వాళ్ళతో వచ్చి కూర్చుంటారు ప్రార్థనలో, అల్లరి చేస్తున్నా ఏదో ఒకలాగా వాళ్ళు ప్రార్థనలో వాక్యంలో ఉంటారు. కానీ దేవుని మందిరంలోనికి ఈరోజు ఎంతమంది కుటుంబ సమేతంగా వెళ్తూ ఉన్నామండి? ఆలోచించండి, ఎంతమంది కుటుంబ సమేతంగా వెళ్తూ ఉన్నాం? భార్య వస్తే భర్త రారు, భర్త వస్తే భార్య రారు. ఇక్కడున్న వాళ్ళ కోసం కాదండి, లోకంలో జరుగుతున్న చెప్తూ ఉన్నాను. అవునా? భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. అవునండి? ప్రార్థన చేస్తాం మనం. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసినట్టు, అయ్యా
ఈ రోజుల్లో కూడా ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కొరకు ప్రార్థన 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 ప్రార్థన. ఉద్యోగం వచ్చిన తర్వాత సమయం లేదు కదండి. వివాహం కొరకు ప్రార్థన 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 ప్రార్థన. వివాహం అయిన తర్వాత ఏం లేదు, సమయం లేదు. కుటుంబానికి అంతటికీ వంట చేయాలి, అవునా? పిల్లలు బాధ్యత, పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. పిల్లలు పుట్టాక పిల్లవాడితోనే సమయం సరిపోతుందండి, దేవుని దగ్గరికి ఎక్కడ రానండి అంటాం కదండి. అది కాదండి దేవుడు కోరుతుంది ఈ రోజున. చూడండి, భక్తుడైన దావీదు ఒక మాట అంటారు కదా, ఒకసారి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఆ 29 చదువుతున్నానండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవించి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుడు అంటాడు, అయ్యా నేను నీకు మేలు దయచేస్తానయ్యా. దేవుడు అంటూ ఉంటే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నాకు కావాల్సింది ఏంటో తెలుసా, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు నాకు దయచేయ ప్రభు. అప్పుడేమొస్తుంది? దాని వెనకాల ఆశీర్వాదాలు వాటంతటా అవే వస్తాయి. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకోవాలండి. ఇందాక అయ్యగారు చెప్పారు, ఒక రైట్ చాయిస్ మనం తీసుకోవాలి. ఈరోజు మనం తీసుకోవాల్సిన రైట్ చాయిస్ ఏంటో తెలుసా అండి? మనం ప్రతిరోజు చెప్తాం, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని చెప్తాము, పాడతాము, అన్ని చేస్తాం. కానీ అది ఆచరణలో లేదండి ఇప్పటి వరకు. ఒకవేళ ఆచరణలో లేకపోతే ఈరోజు మొదలుకొని మనం ఏం చేయాలో తెలుసా అండి? మన కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో ఉండాలి. మన కుటుంబంతో సహా కుటుంబం అంతటితో కలిసి దేవుడిని ఆరాధించాలి. కుటుంబం అంతటితో కలిసి కుటుంబ ప్రార్థనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ సహవాసం. ఇది కుటుంబం అంటే మామూలుగా తండ్రి, తల్లి, పిల్లలు కదండి. ఇది మనకి ఏంటంటే లార్జ్ ఫ్యామిలీ కదండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇదంతా ఏంటి? లార్జ్ ఫ్యామిలీ. ఇదేంటి అంటే సహవాసము. ఇదేంటండి? సహవాసము. మనం అందరం కలిసి సహవాసం చేస్తూ ఉన్నామండి దేవుళ్ళో, అవునా? దేవుళ్ళ సహవాసం. అందుకని భక్తుడు కీర్తనకారు అంటాడు ఏంటంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈరోజు క్రీస్తు నామంలో మనం అందరం ఒక కుటుంబముగా ఇక్కడికి చేరి ఉన్నాం. దీన్ని బట్టి దేవుడు సంతోషిస్తారా? సంతోషించండి, ఖచ్చితంగా సంతోషిస్తారు. హల్లెలూయా. ఈ రోజు నుండి భక్తుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు, ఇదిగో నేను మాత్రమే కాదు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు అదే మాట మనం చెప్పాలండి. చెప్పి దాన్ని విడిచిపెట్టకుండా ఆ తీసుకున్న తీర్మానంలో మనం ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే మనం అలా ముందుకు కొనసాగుతామో, భక్తుడు దావీదు అంటున్నాడు, నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్నట్టు నాకు సహాయం దయచేయి ప్రభువా, ఆశీర్వాదాలు అవే వస్తాయి అంటున్నాడు. ఆ విధంగా మనం ఎప్పుడైతే దేవుల్లో ఉంటామో అప్పుడు దేవుని యొక్క మెండైన దీవుల ఆశీర్వాదాలు మనకు నిత్యము తోడుగా ఉంటాయి. అలాంటి కృప దేవాలయ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. Thank you so much, Mrs. Wilson. Spontaneous and spontaneous. మనకి లంచ్ ప్రిపేర్ అయిందని ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చిందండి. సో వీఆర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మిమ్మల్ని లంచ్కి పంపిస్తాను జరుగుతుంది. ఒక 2 minutes మాట్లాడుతున్నట్టు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఈ మధ్య ఒక చరణం పాడతాను, నేను నా ఇంటి వారు ఆ పాట పాడండి. ఆ పల్లవైన చరణం నేను 1960లో మరి గ్రేట్ మ్యూజిషియన్స్ కోనాలో వారు కట్టిన పాట. ఆ చరణం నేను ఒక లైన్ పాడతాను, అయినాక అది మీకు విలాంటారు. నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, దీన మనసును కలిగి చేతుము. సారీ నేను ఇంకా 60లో నన్ను ఈ పాట అన్నానా? నేను నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము, మనసును కలిగి కూడా మనందరం చచ్చిపోవడం ఇక్కడ
దైకర్ చంద్రశేఖర్, ఆయన తబలా వాయించేవాడు. ఈయనేమో లెగ్ హార్మోన్ అండి, లెగ్ హార్మోన్ అంటే అది అసలు ఎవరింట్లో ఉండదండి. ఇవాళ ఎటువంటి నెలలు ఆ రోజుల్లో లెగ్ హార్మోన్ అంతా ఫేమస్ అనమాట. జన్మం రీచ్ అయ్యి ఉంటాయి అనమాట. పడుచు పాది జాన్ మోషే నీటికి ప్రతి పుండి, పడుచు పాది జాన్ మోషే నీటికి ప్రతి పుండి, దీన మనసు కలిగి లేదు దివ్య సేవలు చేదు, నేను ఆ ఇంటి వారు నీటి సూర్యుని కొలుతూ. థ్యాంక్ యూ. మిస్సెస్ విల్సన్ ఈ పాట గుర్తు చేశారు. వీ ఆల్ వెంట 1960s. మరి కోనాల వారి సుందరరావు గారు ఫ్యామిలీ మ్యూజిషియన్స్ ఫ్యామిలీ, ఇది గ్రేట్. అసలు మ్యూజిషియన్ అంటే వాళ్ళు అనమాట ఆ రోజుల్లో. అప్పుడు ఇందిరాని వాళ్ళ సిస్టర్, మరి చంద్రశేఖర్ తప్ప వాయించేవాడు. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హ్యాండ్ అవుట్ టు విలాక్టర్. కార్యక్రమం మీ ఇంకా రాలేని అసలు ఎవరైనా ఉంటే వాళ్ళకి లైవ్ పంపించండి. మీకు లైవ్ మీ అందరికీ కూడా లైవ్ లింక్ పంపించడం జరిగింది. ఎవరైనా రాలేని వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళతో మాట్లాడి మీరు లైవ్ చూడమని చెప్పేసి చెప్పండి రాలేని వాళ్ళు. సోఫార్ 29 ఫ్యామిలీస్ రిజిస్ట్రేషన్ అయినాయి. మనకి 29 ఫ్యామిలీస్ రిజిస్ట్రేషన్ అయినాయి. మనకి కన్వెన్షన్ అని అనౌన్స్ చేయగానే మిస్టర్ మానుకొండ ప్రమోద్ కుమార్, ఆయన ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనకి పేటిఎంలో పే చేయడం జరిగింది. మానుకొండ ప్రమోద్ కుమార్ అంటే బాబ్జన్న అంటే నాకు చాలా మంది తెలుసు. రవీంద్రనాథ్ గారి అబ్బాయి, ఆయన హైదరాబాద్ ఉన్నాడు. ఇంకా ఆన్ ది వే 3 గంటలకు 4 గంటలకు వస్తారు వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇంకా మిగిలిన వాళ్ళు పేరు కూడా చదువుతాను నేను. సోఫార్ రిజిస్ట్రేషన్ అయింది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మీ పేరు రాలేదనుకుంటే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మిస్టర్ ఎంఎన్జే కుమార్, ఎంకే రవీంద్రనాథ్, కేఎస్ రవీంద్ర శేఖర్, పి సామ్యుల్ ప్రకాష్ బాబు, రెవరెండ్ ఎంఎన్ సుధాకర్, రెవరెండ్ కే పెర్సె హైరాన్స్, ఎం జాన్ మిలాంకన్, ఎం రవి రెజినాల్డ్, ఎం పాల్ విన్సెంట్, ఎం సుగుణశ్రీ, జంగా సుమ సలోచన, ఎంసిహెచ్ కిషోర్ కుమార్, నిటల జార్జ్ మిలాంకన్ ఫిలిప్, ఎం డేవిడ్ వినయ్ భూషణ్, జి హెన్రీ భాస్కర్, పిడకాల సాధు సుందర్ సింగ్, ఎస్విఆర్ విజయరాజు సోవా, కారేపల్లి రేష్మా కింగ్స్బర్గ్ గాంధీ, ఎం డేవిడ్ విల్సన్, రెవరెండ్ ఎం డేవిడ్ విల్సన్, ఎం రోజ్ మేరీ, మిసెస్ ఎం రోజ్ మేరీ, రెవరెండ్ మిసెస్ నందన్న. రోజ్ మేరీ అంటే నందగారు మిసెస్. రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు, ఎం జోసఫ్ గాంధీ, మిసెస్ ఎం జోసఫ్ గాంధీ, మిస్టర్ టి చార్లెస్ హెన్రీ, మిసెస్ ఎం మాణిక్యమ్మ రాజశేఖర్, మిస్టర్ మానుకొండ ఇమాన్యుయల్ రవికుమార్, మిస్టర్ తలారి విజయ్ కుమార్, మిస్టర్ దిండి అరవింద్, కుందేటి మోషే. వీరు 29 ఫ్యామిలీస్ సోఫార్ రిజిస్ట్రేషన్ అయినాయి. మనకి 85 మంది అంటే మొత్తం మెంబర్స్ అందరూ వచ్చిన వాళ్ళు పిల్లలతో సహా 85 మంది కనిపిస్తున్నారు ఇక్కడ. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు లంచ్ రెడీగా ఉంది. లంచ్లో మీకు మెనూ కూడా పెట్టడం జరిగింది. మీకు చాలా చాలా పెద్ద మెనూ. మరి ఎక్కువైపోయి అందరూ నిద్రపోతారేమో అన్నాను నేను రవి రెజినాల్డ్. అంత చాలా పెద్ద మెనూ. తర్వాత ఇక్కడ మనం కోర్ట్ కాంప్లెక్స్లో ఉన్నాం. సో కోర్ట్ కాంప్లెక్స్లో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ సౌండ్స్ అవి చేయడానికి వీల్లేదు. వెళ్ళేటప్పుడు ఎవరు కూడా హార్న్స్ అవి కొట్టకండి. ఆ కారు వెళ్ళేటప్పుడు మీరు హార్న్ లోపల ఈ ప్రెమిసెస్ లోపల దయచేసి హార్న్ వాయించకండి.
అదేవిధంగా కొంచెం సౌండ్ కూడా మనం పక్కనే జడ్జెస్ క్వార్టర్స్, కోర్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సౌండ్ పొల్యూషన్ చేయకుండా ఉంటే మంచిదని చెప్పేసి అనౌన్స్ చేయమన్నాను. దయచేసి గుర్తుంచుకోండి. లంచ్ రెడీగా ఉంది. మన ఈ ముందు క్లోజింగ్ ప్రేయర్ ముందు ఎవరు రెవరెండ్ పెర్సీ హెరాల్డ్ గారు 2 మాటలు మాట. ఈ ఉదయకాల సమయాన 2 మహోన్నతమైనటువంటి డివోషన్స్ మనం విన్నాం. వాళ్ళ గురించి అందరికీ తెలియదు కదా, ఊరినే చెప్పేస్తానంటే కోణాల వాళ్ళు వచ్చారు, పనుల వాళ్ళు వచ్చారని చెప్తున్నాం. కనుక నేను కొంచెం వివరిస్తాను. ముందుగా కోణాల వారి వంశంలో 2 ప్రముఖులు ఉండేవారు మనకి. కోనల సూర్యప్రకాశ్రావు గారు, వారి రెవరెండ్ గారు, వారి తమ్ముడు కోనల సుందరరావు గారు. 2 కూడా కొవ్వూరులో ఉండేవారు. కొవ్వూరు ప్రాంతం అంటే మాకు వెంటనే మా పెద్దనాన్న చిన్నాన్న అనుకుంటూ ఉండేవాడు సుందరరావు గారు. కోనల సుందరరావు గారి యొక్క కుమారుడు రవీంద్ర శేఖర్. ఈ బాబు దూరదర్శన్లో వర్క్ చేస్తామని చెప్పారు. కానీ నేను ఆశ్చర్యపోయాను. ఇంత చక్కని వాక్యం, మధురమైన వాక్యం ఒక పాస్టర్ గారు ఇచ్చేటువంటి దానికంటే ఒక్కటి ఈక్వల్ అని చెప్పవచ్చు. దానికి ఎక్కువగా కూడా బాబు చాలా ఆలోచించి ప్రేయర్ఫుల్గా సిద్ధపడి వచ్చి మనతో పంచుకున్నారు. బాబుకి అందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా 4 కుటుంబాలు మెయిన్ ఇక్కడ. అంటే బాబు స్పెషల్ అంటలేదు, మెయిన్ అంటున్నాను. బాగా ఆలోచించండి. ఈ 4 కుటుంబాలు ఎవరివి? మొట్టమొదటి మానుకొండ, 2వది పెడకాల, 3వది కోనాల, 4వది చివరిది కారేపల్లి. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఏమంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్లాగా మనకి ఏమంటామంటే వాటిని పేట్రియార్క్స్ అంటాం. పేట్రియార్క్స్. అక్కడి నుంచి చాలా మంది వారి బంధువులు కలిసి వచ్చిన తర్వాత ఓ పెద్ద మహావృక్షం అయిపోయింది. చాలా మంది కలిసారనమాట, చాలా మంది. అయితే అందరూ కూడా సమానులే. ఇవాళ మీరు గ్రహించలేదు. మొట్టమొదటి కోణాల వారికి వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. రవీంద్ర శేఖర్ అద్భుతంగా చెప్పాడు. 2వది ఒక అమ్మాయికి ఇచ్చాము. ఆవిడెవరు మీకు తెలియదు, కొద్దిగా తెలియదు. అలాగే ఆ అమ్మాయి చూశారు, కానీ ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి హస్బెండ్ మార్పులు నిలిచారు. ఒకసారి ముందుకు వెళ్ళాను, నేను చెప్పబడి నిలుస్తుంది. మార్పులు నిలిచాను. ఈ బాబు యొక్క నాన్నగారు నంద. వాళ్ళ నాన్నగారు మార్పుడు విల్సన్ గారు. మార్పుడు విల్సన్ గారు నాన్నగారేమో మార్పుడు యేసుదాస్ గారు. అంటే మీకు చెప్పాలంటే మార్పుడు యేసుదాస్ గారికి జేసుదాన్ గారు, తర్వాత విల్సన్ గారు బిడ్డలు. సంతోషం టీచర్ వారు కుమార్తె. పెద్ద కుమారుడు విల్సన్ గారి యొక్క బిడ్డల్లో పెద్ద కుమారుడు క్రిస్టఫర్ కిషోర్ కుమార్. బాబు క్రిస్టఫర్ కిషోర్ కుమార్ వాళ్ళ నాన్నగారు విల్సన్ గారు. ఆయన తర్వాత వాళ్ళ బుజ్జి వాళ్ళ ఒకరు చనిపోయారు. నంద చిన్నవాడు. వాడు మంచి వాడు వాక్యం చెప్తే అసలు ఎవరు పలికినాం. అంత చక్కని మంది వాక్యం చెప్తాడు అనమాట. నంద ప్రభు దగ్గర వెళ్ళిపోయాడు. నంద కొడుకులు మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం. కనుక విల్సన్ కస్తూరి డైమండ్ ఉన్నాడు. డైమండ్ అంటే డైమండ్. కనుక విల్సన్కి స్పెషల్ క్లాప్ ఇవ్వండి. తన భార్య తను పాల్గొంటాను కస్తూరి ఈజ్ ఎక్సలెంట్ టీచర్, ఎక్సలెంట్ బైబుల్ ఎక్స్ప్లోరర్ అనమాట. అమలు థ్యాంక్స్ నాన్న, ఐ రియల్లీ ఎంజాయ్. నేనే కదా నా వైఫ్ కూడా, ఆంటీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇంకో విషయం, మన దగ్గరికి కాంబో చేయలేడు ఒక అతను అరవింద్. ఒకసారి ఇచ్చాడు బాబు అరవింద్ ఇంకా బాబుగా చెప్తాడు వాక్యం. ఇలా ఎలాగంటే ఒకరికి చెప్పడు అనమాట, ఒకరికి చెప్పడు. ఆ అరవింద్ ఎవరు? కారిపల్లి పొద్దులేసి గారి. అంటే ఇక్కడ కోనాల కూడా వచ్చారు, మార్పులు ఎవరు వచ్చారు, నెక్స్ట్ పెడకాల వారు రాబోతున్నారు. ఏదన్నా ఆ పెడికలు తక్కువ ఏం చేయలేదు మేము. పెడికాలు ఈక్వల్ అన్నాడు అదే బాబు. కనుక ఒక ఏదన్నా వాళ్ళకి వస్తానంటే ఆయన బాబాయ్ మా చెట్టు పడుచు పాత్రంటే మరి మీ నాన్నగారే మా పెద్దనాన్న. కనుక మరి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అంటే కొన్ని నేను చెప్పగలను, కొన్ని కుమార్ చెప్పగలను, కొన్ని బాబాయ్ చెప్పగలను. కానీ వివరించాలి ఎవరో. ఇప్పుడు వాక్యం చెప్పిన పాప ఎవరో చాలా మంది తెలియదు.
కానీ ఆ భర్త నిలబెట్టాం, వాళ్ళ నాన్న నంద అని చెప్పాం, నంద వాళ్ళ నాన్న బస్సు గారు నాన్న యేసుదాస్ గారు, మార్కుడు డైలాగ్స్ ఇవి, మార్కుడు డైలాగ్స్ పెద్ద వృక్షం ఇది. ఆయన ఏంటి అంటే ఏం చెప్పిన ఆంటీ చెప్పి అసలు వాక్యం చెప్పిన అమ్మాయిని పిలవలేదు అంటున్నారండి. అసలు వాక్యం చెప్పినప్పుడు పిల్లలు మన భక్తి క్రిస్టియన్గా అంటారు. మరి భక్తి గారు గొప్ప. మనం ఇద్దరు నుంచి ఒకసారి నించోండి, ఫోటో తీసుకుంటాం రండి. మా ఆవిడని గౌరవిద్దాం. మీ ఇద్దరు నించోండి, ఫోటో తీయడం కూడా ఒక ఫోటో తీసేయండి. క్లాస్ లేదు, ప్రెసిడెంట్ తగ్గవాడు కాదు, మంచి వాక్యం చెప్తాడు. కానీ భార్యను పంపించాడు వాడు వాక్యాన్ని. అరవింద్ ఎప్పుడు చెప్తాను అప్పుడు చెప్తా దాన్ని జస్ట్ చూశాను, అప్పుడు చెప్తాను. మరి ఓవర్ మామయ్య గారు, నేను జస్ట్ చెప్తాను. కుమార్ గారు మానపడి దేశదాస్ గారు అని చెప్పారు కానీ వారి బ్రదర్స్ అని చెప్పలేదు. వాళ్ళ నలుగురు బ్రదర్స్, పెద్ద ఆయన మా తాతయ్య గారు, దానికన్నా ముందు జేమ్స్ గారు ఉన్నారు, మా తాతయ్య గారు రంచి గారు, తర్వాత మానకొండ జేసుదాస్ గారు, తర్వాత చెన్నై ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన చెన్నై జేసుదాస్ గారు, వాళ్ళ బ్రదర్స్ అన్నమాట. ఆరిజినల్. థ్యాంక్ యూ. మీకు ఒక లింక్ పంపించడం జరిగింది, నేను మీకు ఏమవుతాను అనేసి ఒక లింక్ పంపించడం జరిగింది, ఫ్యామిలీ ట్రీ పంపించడం జరిగింది. మీరు ఆ లింక్ క్లిక్ చేసి షో మీ రిలేషన్ అనుకుంటాను, అక్కడ ఉంటుంది షో మీ రిలేషన్, అది చూసారనుకోండి నేను మీకు ఏమవుతాను. లేకపోతే వేరే పేరు పాల్పడడానికి బాగున్నాడు, ఆయన పేరు అనుకోండి, ఆయన ఇతరులు ఎవరు, ఆయన అన్ని తాతయ్య అన్నీ వస్తాయి. దాంతో తర్వాత మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు షో మీ రిలేషన్ అనుకుంటే మీ రిలేషన్ ఒకసారి చేసుకొని చూడండి. సో క్లోజింగ్ ప్రే చేస్తే మనం అందరు నిలబడండి, అందరు నిలబడండి. చిన్న ప్రేయర్, ప్రేయర్ తర్వాత దీవెన, దీవెన తర్వాత మనం లంచ్ బ్రేక్ అవుతాం. ఓకే, ఒకసారి అందరూ నా వైపు చూడండి. అందరూ ఇవాళ వాక్యం మనం ముందు కోనాల వారి ద్వారా విన్నాం, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కోనాల వారికి దేవుడు ఏర్పాటు చేశాడు, నెంబర్ 1. రెండవది మానుకొండ వారి ద్వారా మంచి వాక్యం విన్నాం. తర్వాత అరవింద్ ద్వారా ఆ కార్యపల్లి వారి మరి బాబు మా కార్యపల్లి వారి పాప ఫ్రెండ్ కనుక నెక్స్ట్ పిడికాల వారు సిద్ధంగా ఉండాలి. మరి ఎవరు మనకు తెలియదు, పిడికాల నుంచి మంచి వాక్యం రాబోతుంది, మనం విన్నాం. తల వంచని ప్రే చేద్దాం. నాయన మీకు వేలాది స్తోత్రాలు. స్టార్ట్ చేసినప్పుడు కొద్దిమంది ఉంటే బిడ్డలు డిసప్పాయింట్ అయ్యారు, ఏంటి ఇంతగా చెప్పాము రాలేదేంటని. కానీ నాయన ఒక్కొక్కరిని మీరు తీసుకొస్తున్నారు ప్రభువా. ఈ మధ్యనే మా కుటుంబాల్లో మీరు ఏర్పరచుకున్న బిడ్డలకు వివాహాలు చేశారు. వారు కూడా రారేమో అనుకున్నాం, వారు కూడా వచ్చేసారు నాయన. నీకు వేలాది స్తోత్రం. మీరు కొంతమంది రానై ఉన్నారు ప్రభువా, మమ్మల్ని అందరినీ దీవించండి. మా ప్రేమలు కలకాలం అధ్యనాలి. చిన్న చిన్న విషయాల్లో మేము కొంచెం కోపగించుకున్నాను, మా కోపం చల్లారేలాగ ప్రేమతో ఒకరినొకరు క్షమించుకొని, ప్రేమతో పలకరించుకొని, ఒకరినొకరు గౌరవించుకోవడానికి మాకు అలవర్చండి అయ్యా. అది చాలా ముఖ్యం. అప్పుడే పూటలు బాగా జరుగుతాయి. కనుక తండ్రి, ఈ మార్నింగ్ సెషన్ని మా అందరి వరకు 2 చక్కని వాక్య వివరాల ద్వారా దీవించారు. లంచ్ కలుపుతున్నాం తండ్రి. ముందు మాకు ఆత్మీయ ఆహారం ఇచ్చారు, భౌతికంగా మా ఆకలి తీర్చండి. ఆ తర్వాత మళ్ళీ మేము వెనక్కి వస్తాం ప్రభువా. మధ్యాహ్నం మాకు ఏమేమి సిద్ధపరచబడో మాకు తెలియదు, నువ్వు ఏర్పరచబడిన నాయకులు మనకు తెలియజేస్తారు. వాటి మేము ఆశలు ఎదుర్చించడానికి చేయమని, మమ్మల్ని దీవించి పంపించమని, మాకు తోడ్పడుతున్నటువంటి ఈ సౌండ్ ఇంజనీర్స్, ఆర్కెస్ట్రా, ఇంకా మరి వారందరినీ కూడా దీవించమని, నీకే స్థుతులన్నీ చెప్పుకుంటూ వస్తున్న వారిని క్షేమంగా మా మధ్యకు చేర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడయండి, కాపాడును గాక. హ్యావ్ ఎ నైస్ లంచ్. బోన్ అపెటిట్. బోన్ అపెటిట్ అంటే ఫ్రెంచ్ లో బో అంటే గుడ్, అపెటిట్
Then the appetite. Wish you all a very good appetite. Bon appetit. రేపు 2 గంటలకి రిటర్న్ టెస్ట్ క్విజ్ ఉంటుంది. రిటర్న్ క్విజ్ హెబ్రూ పత్రిక మీద మీరు ఎవరైనా రైటింగ్ ఆప్షన్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఎవరైతే రాయాలనుకున్నారో విజయ్ కుమార్ గారికి మిసెస్ పెర్సీ గారికి మీ పేరు ఇస్తే దాంట్లో మీ పేరు మీ పేపర్ రెడీ అవుతుంది. అలాగే అక్క ఒకసారి ముందు మిసెస్ పెర్సీ హైరాన్స్ మీకు అందరూ తెలుసు, ఒకసారి చూడండి. అయితే ఆవిడని కాంటాక్ట్ చేస్తే మీ పేరు ఇవ్వండి. అంత్యాక్షరిలో గ్రూప్స్ చేయబడతాయి. అంత్యాక్షరిలో గ్రూప్స్ కూడా మీరు అంత్యాక్షరిలో పాల్గొంటారు. అలాగే ఓవరాల్ అందరికీ కూడా ప్రైజులు ఉంటాయి. ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఉన్నాయి. వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. అయితే చిన్న సవరణ, మిసెస్ ఫ్లారెన్స్, మిసెస్ ఎంఎన్జే కుమార్ ఆవిడకి ఇవ్వండి మీ పేరు. ఎందుకంటే యానీ కలిసి బాగలేదు కాబట్టి మిసెస్ ఫ్లారెన్స్ ఎంఎన్జే కుమార్, మిసెస్ ఎంఎన్జే కుమార్కి ఇవ్వండి పేరు. లంచ్ అయిన తర్వాత ఎవరు ఎక్కడికి మీరు రూల్స్ అవన్నీ కూడా మీకు రవి కాంటాక్ట్ చేస్తే మీకు ఎవరెవరికి ఎక్కడెక్కడ రూమ్ ఉన్నాయో చెప్తారు. కాబట్టి ఎవరో వెళ్ళిపోదు, ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటే సంతూర్ మమ్మీ అమ్మా ఇది కార్లో పెట్టారు.